అమెరికా నాటో దేశాలకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు అకస్మాత్తుగా గాజాలోకి అడుగుపెట్టినాయి. పాలస్తీనా లోపల ఉన్నటువంటి గాజాలోకి అడుగుపెట్టినాయి. హమాస్ తీవ్రవాదులను తుదముట్టించడానికి ఇప్పటిదాకా బాంబులు వేయడం కోసమని F-16 యుద్ధ విమానాల నుంచి అనేక రకమైనటువంటి యుద్ధ విమానాలను వాడుతూ వచ్చింది ఇజ్రాయెల్. వాళ్ళకు మద్దతుగా ఈ విమానాలు వచ్చినాయని అందరూ భావించారు. కానీ సీన్ కట్ చేస్తే అందులో నుంచి పెద్ద ఎత్తున చిన్న చిన్న బెలూన్లతో పారాట్రూపుల్ లాంటి వాటితో పెద్ద పెద్ద డబ్బాలు వచ్చి కింద పడుతున్నాయి. అదేమన్నా బాంబులేమో అని ముందు అనుకున్నారు. కానీ ఆ వెంటనే పాంప్లెట్స్ వెదజల్లబడ్డాయి. ఆ పైన మైక్ అనౌన్స్మెంట్స్ ఇవ్వడంతో ప్రజలు ఎగబడి ఆయా డబ్బాలు తీసుకోవడానికి ప్రయత్నించారు. ఏంటంటే కింద నుంచి అంటే ఈజిప్ట్ నుండి ఇజ్రాయెల్ నుండి ప్రపంచ దేశాలు పంపించినటువంటి మానవతా సాయం పాలస్తీనాలోకి రానియకుండా ఇజ్రాయెల్ రెండు వైపులా అడ్డుకుంది కాబట్టి అవి ఆపమని చెప్పి మేము వెళ్ళి సప్లై చేస్తామని ఐక్యరాజ్య సమితి అడిగినా ఒప్పుకోలేదు. ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా హమాస్ తీవ్రవాదులే అని చెప్పి తేల్చి చెప్పి ఆపేసింది. అమెరికా యూరప్ దేశాలు అందుకని అలాగని తామెళ్ళి యుద్ధం చేయలేవు, ఇజ్రాయెల్ని యుద్ధం చేసి ఆపలేవు. అదే సందర్భంలో పాలస్తీనా ప్రజల చేత మెప్పు పొందాలి. అందుకోసం తమ యుద్ధ విమానాల ద్వారా ఈ ఆహార పదార్థాలు అట్లాగే మందులు ఇట్లాంటివన్నీ కూడా గాల్లో నుంచి గాజాలో విడిచిపెట్టడం అనేది చేస్తున్నాయి.